హాయ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను మన నోటికి కొంచెం తీయగా కొంచెం పుల్లగా సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసిన వెంటనే 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు వేగేలోపు మనం 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒకసారి వేపుకుందామండి. ఈ పచ్చడి ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1-2 రెమ్మల కరివేపాకు వేసాను. ఇవన్నీ మంచి కలరు సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇప్పుడు అదే మూకుళ్ళలోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకొని వేపుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా ఏదైతే ఉందో బాగా డ్రై చేసుకోకండి, వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను. ఈ పచ్చడి నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వాడట్లేదండి. ఇప్పుడు 1 పావు స్పూను పసుపు వేసుకుంటాను. ఈ పచ్చడికి నేను పచ్చికారం వాడుతున్నా. ఇప్పుడు 1 స్పూను పచ్చికారం వేసుకుంటా. కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే కారం మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పోపులు, చిన్న బెల్లం ముక్క, సరిపడినంత ఉప్పు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. కారం వేసి చేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. అయిపోయింది కదా ఇలాగా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లిపాయలు వేసి మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. తీయటి పుల్లటి సూపర్ టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూస్తానండి. సూపర్ ఉందండి. పులుపు, తీపి, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్కి ఒక లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.